బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు. బాటిల్ గ్రీన్ కలర్ పైన చక్కగా పింక్ అండ్ లైట్ ఎల్లో, లైట్ గ్రీన్ షేడ్స్తో హ్యాండ్ పెయింట్ స్టైల్ డిజిటల్ ప్రింట్ అండి. ఒక బంచ్ లాగా ఇచ్చారు. పళ్ళు ఇట్లా జెరీ లైన్స్ పళ్ళు ఎండ్ అయిన వెంటనే ఇక్కడ ఒక బంచ్ లాగా ఇచ్చారు. అలాగే జెరీ బార్డర్ కూడా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా, భలే ఉంది కదా, కాంట్రాస్ట్ ప్రింట్, చిన్న పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వస్తుంది అనుకుంటాము. ఇదిగోండి శారీ లోపల అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది, ప్రింట్ అయితే అదిరిపోయింది. ట్రెడిషనల్ కలర్ అండి, కానీ లుక్ వచ్చేసి చాలా స్టైలిష్ లుక్ ఉంది. ఇది మెరూన్ కలర్ అండి, మెరూన్లో డార్క్ కలరు. ఇదేమో పళ్ళు. ఈ శారీస్ కూడానండి 1500 ఆఫ్ కదా, 8407 కదండి, 7000 లోపు పడతాయి. చూడండి ఎంత మంచి చీరలో ఎంత బాగున్నాయో అసలు. బ్లౌజులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, నాకైతే అలా డిజైన్ చూస్తుంటే మాటలు ఆగిపోతున్నాయి, సైలెంట్ అయిపోతున్నాను. అంత బాగుంది. ఆల్ ఓవర్ ప్రింట్ కావాలి అనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా నచ్చుతుంది. రస్ట్ మెరూన్ మిక్స్ అయినట్టుగా ఉందండి షేడ్. ఈ మధ్య ఈకో ప్రింట్ అనేది చాలా ఫ్యాషన్ అయింది కదండి. ఆ ఈకో ప్రింట్ స్టైల్లోనే డిజిటల్ ప్రింట్ అన్నమాట. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్తో చాలా బాగుందండి. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. రస్ట్ కలర్ పైన క్రీము బ్లాక్ అలా కాంబినేషన్లో వచ్చింది. ప్లెజెంట్గా చాలా డీసెంట్గా ఉంది శారీ. ఇదైతే క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి. జంగిల్ థీమ్. ఒక ఫారెస్ట్లో రకరకాల చెట్లు, రకరకాల పక్షులు, జంతువులు ఎలా ఉంటాయో ఇది అలా ఫారెస్ట్ థీమ్ అండి. చాలా బాగుంది. ఇది కూడా ఎంత బాగుందో. ఈ బార్డర్ మెహందీ గ్రీన్ బార్డర్ చెప్పాను అంటే నేను అది చూస్తూ నువ్వేం చెప్పావు వెళ్ళలేదు. మరి అదే. ఇదిగోండి బ్లౌజ్ చూడండి దగ్గరగా. క్రీమ్ కలర్ పైన సెల్ఫ్ ప్రింట్తో పాటు ఈ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ డిజైన్ కూడా వచ్చింది. సూపర్గా ఉందండి. అంటే కొంచెం ఏజ్ పరంగా మరీ డిజైనర్ స్టైల్వి మేము కట్టము, నార్మల్గా ఒకటే ప్రింట్ ఉండేవి కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. చాలా చాలా బాగుంది. అసలు ఫ్యాబ్రిక్ అయితే నేను ఫస్ట్ టైం సేల్ చేస్తున్నానండి. చాలా మెత్తగా ఉంది. ఫస్ట్ శారీ బ్లాక్ కలర్ అండి. ఇదేమో పళ్ళులో ప్రింట్ చూసారా, ఫ్లవర్స్ అది ఎలా ఉందంటే రియల్గా లోటస్ ఫ్లవర్స్, అలాగే లోటస్ లీవ్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. ఫిష్ అంటే ఒక పాండ్ లాంటి థీమ్ తీసుకున్నారు. అదే ప్రింట్ ఇక్కడేమో సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో ఉంది చూడండి. తర్వాత ఇదిగోండి శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఇది పైన ఫ్రంట్ పార్ట్లో వస్తుంది మన స్ట్రక్చర్ని బట్టి. శారీ లోపలంతా ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్. మీకు ఇలా చూస్తుంటేనే తెలిసిపోతుంది టెక్స్చర్ ఎలా ఉందనేది. ఇక బ్లౌజ్ అయితే అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి అటు అది పట్టుకోవటం. ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చింది బ్లౌజ్కి, చాలా బాగుంది. ఒక బ్లౌజ్ కొంచెం ఓపెన్ చేసి చూపిద్దాం. ఇదిగోండి బ్లౌజ్కి ఆల్ ఓవర్ ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. సూపర్ ఉంది. గ్రే కలర్ పైన కలంకారీ ప్రింట్ అండి. మొత్తం అంతా కూడా ఇలా కొంచెం యాంటిక్ స్టైల్లో ఉందండి శారీ కాంబినేషన్ అయితే. ఎందుకంటే శారీ బాడీ కలర్ కూడా సటిల్గా ఉంది, అలాగే కలర్స్ కూడా కొంచెం సటిల్ కలర్స్ ఇచ్చారు, అందుకని చాలా క్లాసీ లుక్ ఉంది. పళ్ళు అయితే డార్క్ గ్రే కలర్లో వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే
సెల్ఫ్ ప్రింట్తో వచ్చిందండి. పళ్ళు ఇది కూడా కొంచెం టెంపుల్ స్టైల్ పళ్ళు, డిఫరెంట్గా మనం ఫస్ట్ శారీకి అలా చూసాము అలా వచ్చిందండి. బార్డరు ఈ పళ్ళు దగ్గర అంతా కూడానేమో కంప్లీట్గా వర్క్ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో అదంతా కూడా వర్క్తో కవర్ అవుతుంది. అలాగే కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుంది, పైన అంతానేమో ఇలా ఓన్లీ ప్రింట్ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగా ఈ కలంకారీ ప్రింట్ అయితే అసలు నిజంగా మనం చేతితో చేసిన కలంకారీ లాగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100% హ్యాండ్ ఓవెన్ టసర్ శారీస్ అండి, ప్యూర్ టసర్ బై టసరు, ఇందులో ఎలాంటి మిక్స్ లేదు. ఇది డిజిటల్ ప్రింట్, ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్. ప్రతి చీరకి కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ అండి. ప్రూఫ్ అది ఈ కలర్ ఏం చెప్పాలి చిన్ని, కొత్తగా ఉంది. వైన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ లా, వైన్ అండ్ మరూన్ మిక్స్ లాగా ఉంది. కలర్ అయితే అద్భుతంగా ఉందండి, వీడియోలో కరెక్ట్గా ఉంది, నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. న్యూ షేడ్. పళ్ళు అయితే ముందులాగానే ప్లెయిన్ అండ్ జరీ లైన్స్తో ప్యానల్ స్టైల్లో వచ్చింది. ప్లెయిన్ పైన కాంతా స్టిచ్ ఉంది, టాజిల్స్. అలాగే శారీ కలరు సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. రెగ్యులర్ టసర్ బోర్డర్ వచ్చింది ఈ శారీకి. ఇక పళ్ళు దగ్గర అయితే ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ కలంకారీ స్టైల్లో ఉందండి. దానిపైన అంతా కూడా కాంతా స్టిచ్ వచ్చింది. సీక్వెన్స్ కూడా ఉందండి, కొన్ని చీరల్లో అలా ఉన్నాయి, కొన్ని చీరల్లో ఓన్లీ కాంతా స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ ఉన్నాయి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి శారీ హాఫ్ లెంగ్త్ వరకు కూడా వర్క్ ఉంటుందండి, మిగిలిందంతానేమో జస్ట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఈ కలంకారీ ఎంత రియల్గా ఉందంటే హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ లాగా అనిపిస్తుందండి. ప్రింట్ అంత న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. సేమ్ డిజైన్ అండి, కలర్ మారుతుంది. ఇది వచ్చేసి కొంచెం ఒకలాంటి సపోటా పీచ్ అట్లా ఉంటుందండి. ఈ శారీ కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది. ఇవి చూడండి కొత్తిమీర ఆకుల్లా ఉన్నాయి కదా, సేమ్. ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్ అండ్ లైన్స్ బోర్డర్. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే సెల్ఫ్ డిజైన్తో వస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుందండి, హెవీ క్వాలిటీ కాబట్టి ఆ స్మూత్నెస్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇదిగోండి ప్రతి చీర పైన కూడా ఫ్లాట్ 1500 డిస్కౌంట్ అండి. లైట్ గ్రీన్ కలర్ అండి, ఆకుపచ్చలోనే లైట్ షేడ్. ఈ శారీ కూడా సెల్ఫ్ ప్రింట్ అండ్ కాంట్రాస్ట్ ప్రింట్ రెండు ఉంటాయి. డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్గా బాగుందండి. ఇదేమో పళ్ళు. బోర్డర్ వచ్చేటప్పటికి లైన్స్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ రెండు ఉన్నాయి. లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ అండి. ఇదిగోండి బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే కొంచెం లైట్గా సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా లోపల ఈ విధంగా ఉంటుంది. లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి, డార్క్ ఫారెస్ట్ గ్రీన్ కాంబినేషన్. ఎంత బాగుందో, ఇది కూడా సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కానీ చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి, ఇలా బంచెస్ లాగా. బోర్డరు ఇట్లా డార్క్ గ్రీన్తో పాటు మెహందీ గ్రీన్ కూడా వచ్చింది. క్యూట్ పళ్ళు అండి. ఇదిగోండి బ్లౌజ్ శారీ కలర్లోనే ఇంకొంచెం లైట్ కలర్ పైన ఇట్లా డిజిటల్ ప్రింట్, చిన్న చిన్న బంచెస్. హ్యాండ్స్కి ఏమో బోర్డరు. సూపర్గా ఉంది చీర అసలు. ఇదిగోండి ఇలా. ఈ శారీస్ కూడా అంతేనండి, ప్రతి దానిపైన కూడా ఫ్లాట్ 1500 ఆఫ్. గోల్డెన్ ఎల్లో కలర్ అండి, కొంచెం గోల్డెన్ క్రీమ్ అట్లా. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి, చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ బంచెస్తో. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జెరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి, మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో జెరీ బోర్డర్ వస్తుంది.
ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్లో షేడెడ్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్గా గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ అండి, అంటే టస్సర్లో ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు. క్రీమ్ కలర్కి బ్రౌన్ కాంబినేషన్లో జెరీ బోర్డర్ వచ్చింది. పళ్ళు కూడా ఇట్లా ప్యానల్ లాగా జెరీ లైన్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ లాగా ఉందండి. ప్లెయిన్ బ్లౌజ్కి జెరీ బోర్డర్. ఇదిగోండి ఇక్కడ పళ్ళు తర్వాత నుంచి ఇలా ఉంటుంది. అంటే షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. శారీ లోపలేమో కొంచెం కాకి బ్రౌన్, పైన వైపు అంతా కాకి బ్రౌన్, కిందేమో క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. యాజ్ యూజువల్గా బ్రౌన్ కలర్తో కలిసి జెరీ బార్డర్ వచ్చింది. క్రీమ్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లోనే హ్యాండ్ పెయింట్తో అండి. ఇది పళ్ళు. ఈసారి ఏంటంటే ఇక్కడ ఇంత ముందు చీరలకి ఈ ప్యానెల్స్ మధ్యలో వేశారు కదా హ్యాండ్ పెయింట్. ఇప్పుడేమో దాని పైనుంచి కూడా ఇలా ఒక క్రీపర్ లాగా వేసేసారు చూడండి. బ్లౌజ్ నాకు అందట్లేదు అక్కడ. ఇదిగోండి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ కి వచ్చింది. ఇదిగోండి బ్యాక్ నెక్ షేప్ చూసారా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో రెగ్యులర్గా వచ్చినట్టే బార్డర్ వచ్చిందండి. ఇదిగోండి. తర్వాత ఇక్కడ మన హైట్ను బట్టి ఈ ఫ్లవర్ కొంతమందికి ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. బహుశా సన్నగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే వస్తుందేమో. చాలా బాగుంది అసలు. హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. చాలా చాలా బాగుంది. అది కనుక ఫ్రంట్ రాని వాళ్ళకి ఈ పళ్ళు ఎండ్లో మనకి ఇట్లా వేసుకున్నప్పుడు పైన ఎడ్జ్లో ఇది వస్తుందండి. ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఏదో ఒక ఫ్లవర్ ఫ్రంట్ కవర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టెప్స్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది. పైన ఫ్రంట్ పైన సైడ్ వచ్చిన ఫ్లవర్ వచ్చినా కూడా కనపడదు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చీర. మస్టర్డ్ కలర్ ఇలా జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుందండి.